ఆల్రైట్ గైస్, హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ చాప్టర్. సో ఇది వచ్చేసి చాప్టర్ 13 అండ్ ఈ చాప్టర్లో నేను మీకు కలర్స్ గురించి, లైటింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బేసిక్గా ఇప్పుడు మనం ప్రీవియస్ చాప్టర్స్లో ఎడిట్ మోడ్లో కొన్ని ఎడిట్ టూల్స్ గురించి, వాటి గురించి తెలుసుకున్నాం. అండ్ తర్వాత మనం ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, చైర్ ఎలా క్రియేట్ చేయాలి, సో కొన్ని మోడలింగ్ ఎక్సర్సైజ్ లాగా చేసి మనం ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్కి మనం కలర్స్ కానీ లేదా ఏదైనా మెటీరియల్ కానీ అప్లై చేయాలంటే అది ఎలా చేయాలి. సో మనం ఫస్ట్ అయితే కలర్స్ గురించి తెలుసుకుందాం. మెటీరియల్స్ గురించి నేను తర్వాత ఏదైనా చాప్టర్స్లో చెప్తాను. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక మెటీరియల్, ఏదైనా ఒక కలర్ కానీ అప్లై చేయాలంటే మన టేబుల్కి, సో ఇప్పుడు మనం టేబుల్ ఉంది కదా మన దగ్గర, సో ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ ప్రాపర్టీస్ ప్యానల్లో లాస్ట్ ఆప్షన్ మెటీరియల్స్ అని చెప్పి ఉంటుంది. సో ఈ మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ మీకు న్యూ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఒక న్యూ మెటీరియల్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను న్యూ పైన క్లిక్ చేశాను అనుకోండి, ఒక మెటీరియల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మెటీరియల్కి సంబంధించి ఇక్కడ మీకు చాలా ప్రాపర్టీస్, చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. బట్ మనం ఈ చాప్టర్లో ఓన్లీ కలర్స్ ఎలా ఇవ్వాలి అండ్ ఆల్సో సీన్లో లైటింగ్ ఎలా సెట్ చేయాలని తెలుసుకుందాం. నెక్స్ట్ చాప్టర్లో రెండరింగ్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు మీకు బేసిక్గా కలర్స్ని ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు బై డిఫాల్ట్ మీరు సాలిడ్ వ్యూ మోడ్లో ఉంటే మీకు కలర్స్ కానీ ఏమైనా ఇచ్చినా సరే కనపడవు. మీకు అవి కనపడాలి అంటే మెటీరియల్ ప్రివ్యూ అని ఉంటుంది ఇక్కడ. సో మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ బై డిఫాల్ట్ మనం మెటీరియల్ క్రియేట్ చేసాం అనుకోండి, ఇక్కడ బేస్ కలర్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. సో అందుకని చెప్పి మనకి వైట్ కలర్ కనిపిస్తుంది. బట్ అలా కాకుండా మీరు ఇక్కడ బేస్ కలర్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కలర్ వీల్ వస్తుంది. సో ఈ కలర్ వీల్లో మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ పెట్టాను అనుకోండి, సో మన ఎంటైర్ టేబుల్కి ఇక్కడ రెడ్ కలర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు నచ్చిన కలర్ని మీరు ఇవ్వచ్చు. ఒకవేళ మీకు డార్క్ కలర్ కావాలనుకుంటే ఈ పక్కన ఒక లైన్ ఉంది చూసారా, సో ఈ టోన్ని మీరు తగ్గించవచ్చు, పెంచవచ్చు అనమాట. ఈ విధంగా మీకు లైట్గా కావాలంటే టాప్లో పెట్టండి అండ్ డార్క్గా కావాలంటే బాటంలో పెట్టండి. ఓకే. అండ్ ఇక్కడ మీకు సాచురేషన్ వాల్యూ, ఆల్ఫా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు క్రియేట్ చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో, మనం కలర్ కాబట్టి రఫ్నెస్ కానీ మెటాలిక్నెస్ కానీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ మీరు ఏదైనా మెటల్ సర్ఫేస్ కానీ మెటాలిక్ కలర్ కానీ ఆ విధమైన మెటీరియల్స్ ఏమైనా క్రియేట్ చేయాలంటే వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ని మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. వాటి గురించి నేను మీకు మెటీరియల్కి సంబంధించి అసలు మెటీరియల్స్ ఎలా క్రియేట్ చేస్తారు, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఒక అడ్వాన్స్డ్ లెవెల్లో మీకు మెటీరియల్స్కి సంబంధించి నేను మీకు తర్వాత చెప్తాను. ఈ చాప్టర్ పర్పస్ ఓన్లీ కలర్స్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడం అంతే. ఓకే. సో ఇప్పుడు నేను ఈ టేబుల్కి ఒక సింపుల్ కలర్ని అయితే అప్లై చేశాను. ఓకే. అండ్ తర్వాత సీన్లో మనకు లైటింగ్ కావాలనుకోండి, లైట్స్ని పెట్టాలి కదా. సో నేను షిఫ్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు లైట్స్ అని చెప్పి కొన్ని కనిపిస్తాయి. సో పాయింట్ లైట్ ఉంటుంది. సో మీరు పాయింట్ లైట్ని జీజెడ్ ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూడవచ్చు. మనం పాయింట్ లైట్ని అయితే తీసుకొని వచ్చాం. అండ్ దీన్ని కాస్త మూవ్ చేస్తాను నేను నెక్స్ట్ డైరెక్షన్లో. అండ్ ఇక్కడ స్నాప్ టూల్ని ఆఫ్ చేస్తున్నా. సో మనం సింపుల్గా టేబుల్కి కలర్ని అయితే ఇచ్చాం. అండ్ ఇక్కడ ఒక లైట్ సోర్స్ అనేది ఉందన్నమాట. మనకి రెండర్లో ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనం రెండర్ చేసి చూడాలి. నేను మీకు నెక్స్ట్ చాప్టర్లో రెండర్ సెట్టింగ్స్ వాటన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు డిఫరెంట్ కలర్ ఏదైనా ఇవ్వాలి అనుకోండి, సో అది ఎలా చేయొచ్చు అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు రెడ్ కలర్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనం క్రియేట్ చేసిన కలర్కి కలిగే మెటీరియల్కి ఒక పేరు ఉంటుంది అనమాట. ఇక్కడ material.001 అని. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, దానికి మనకు పేరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి రెడ్ అని చెప్పి పేరు పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టేబుల్ని డూప్లికేట్ చేస్తాను. షిఫ్ట్ డీ ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఇంకొక టేబుల్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. అండ్ ఈ టేబుల్కి ఇంకొక కలర్ ఇవ్వాలనుకోండి, ఈ కలర్ని నేను డిలీట్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తే డిలీట్ చేసేయచ్చు. మళ్ళీ న్యూ పైన క్లిక్ చేస్తే ఇంకొక కలర్ క్రియేట్ అవుతుంది. అండ్ దీనికి కూడా మనం ఈసారి బ్లూ అని పేరు పెడదాం. సో ఓకే, దీనికి కూడా మనం బేస్ కలర్లోకి వెళ్తే చాలు, మనకు కావాల్సిన కలర్ని మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సింపుల్గా మీరు కలర్స్ ఇవ్వాలి అంటే జస్ట్ బేస్ కలర్ని చేంజ్ చేయండి, సరిపోతుంది. ఇంకా మీరు ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ మీరు ఏవైతే మెటీరియల్స్ కానీ కలర్స్ కానీ క్రియేట్ చేస్తారో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ టేబుల్ని మళ్ళీ డూప్లికేట్ చేశాను అనుకోండి, దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్న ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఈ టేబుల్కి నేను రెడ్ కలర్, సేమ్ ఇదే కలర్ ఈ టేబుల్కి ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ కొత్తగా రెడ్ కలర్ క్రియేట్ చేయకుండా ఇక్కడ ఈ సర్కిల్ అని చూసారా, సో ఈ డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్తే మీరు క్రియేట్ చేసిన మెటీరియల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ రెడ్ అని చూసారా, సో ఈ రెడ్ని సెలెక్ట్ చేసుకోండి. సో సేమ్ ఈ టేబుల్కి ఉన్న మెటీరియల్ ఈ టేబుల్ కూడా సేమ్ కలర్ అప్లై అవుతుంది అనమాట రెండింటికి. సో ఈ విధంగా మనం కలర్స్ని క్రియేట్ చేయడం, వాటిని అప్లై చేయడం చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ మీరు గమనిస్తే మన ఎంటైర్ టేబుల్కి ఒకటే కలర్ అప్లై చేస్తుంది. మనకు అలా కాదు కావాల్సింది, టేబుల్ టాప్ సర్ఫేస్కి ఒక కలర్ ఉండాలి, లెగ్స్కి ఇంకో కలర్ ఉండాలి. సో అది ఎలా చేయొచ్చు, సింపుల్గా చెప్పాలంటే బ్లెండర్లో ఏంటి అంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్కి ఒక కలర్ అప్లై అవుతుంది. ఇక్కడ మన ఎంటైర్ టేబుల్ అనేది సింగిల్ ఆబ్జెక్ట్ లాగా ఉంది. సో అందువల్ల మనం కలర్ అప్లై చేస్తే మొత్తం ఎంటైర్ టేబుల్కి అదే కలర్ అప్లై అవుతుంది. సో మనకి డిఫరెంట్ కలర్స్ అప్లై అవ్వాలి అంటే మనం ఈ లెగ్స్ని టేబుల్ యొక్క టాప్ సర్ఫేస్ నుంచి సపరేట్ చేయాలన్నమాట. సో అది ఎలా చేయొచ్చు అంటే మీరు సింపుల్గా ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు సైడ్ వ్యూలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు టాగల్ ఎక్స్టెండ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఎంటైర్ లెగ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే ఓన్లీ ఒక్క పోర్షనే సెలెక్ట్ అయిపోయింది. మనం వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు నేను ఎంటైర్ కింద ఉన్న చూసారా, సో నేను ఈ కింద ఉన్న పోర్షన్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ కింద ఉన్న పోర్షన్ మొత్తానికి కూడా నేను డిఫరెంట్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వీటిని సపరేట్ చేయాలి. ఓకే.
సపరేట్గా ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయాలి వీటిని. సో మనం ఏదైనా సరే ఒక సేమ్ ఆబ్జెక్ట్ నుంచి ఫేసెస్ని కానీ ఏదైనా ఒక పార్ట్ని కానీ సపరేట్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ మోడ్ని ఎడిట్ మోడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఎడిట్ మోడ్లో మనకు కావాల్సిన పార్ట్ని సపరేట్ చేయాల్సిన పార్ట్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో పీ ప్రెస్ చేయండి. సో సపరేట్ చేయడానికి మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. సపరేట్ బై సెలెక్షన్, మెటీరియల్, లూజ్ పార్ట్స్ అని. సో ఈ కేసులో మనం సెలెక్షన్, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా. సో సపరేట్ బై సెలెక్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి అంతే. సో ఇప్పుడు మీరు గమనిస్తే టేబుల్ యొక్క టాప్ సర్ఫేస్ అనేది సపరేట్ ఆబ్జెక్ట్, ఈ లెగ్స్ అనేవి దాని నుంచి సపరేట్ అయిపోయినాయి. సో ఇవి సపరేట్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ బేస్ కలర్లోకి వెళ్ళామనుకోండి, కలర్ ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు సేమ్, మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, బ్రో ఇప్పుడు నువ్వు సపరేట్ చేయమన్నావు, సపరేట్ చేసిన తర్వాత సపరేట్ కలర్స్ అప్లై చేసుకోవచ్చు అన్నావు కదా, బట్ ఇక్కడ కలర్ చేంజ్ చేస్తుంటే ఇది సేమ్ అన్నిటికీ చేంజ్ అయిపోతుంది ఏంటి బ్రో అని మీకు డౌట్ రావచ్చు. అది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనకు గమనిస్తే రెడ్ కలర్ అని చూస్తారా, సేమ్ ఇదే కలర్ అన్నిటికీ అప్లై అయిపోయి ఉంది. ఓకే, ఇక్కడ ఒక నిమిషం ఉండండి, ఇక్కడ నేను దీన్ని రెడ్ కలర్లోనే పెట్టేస్తాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే లెగ్స్కి మనం డిఫరెంట్ కలర్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఈ కలర్ని తీసేయాలి. ఇక్కడ మన రెడ్ కలర్ అప్లై చేసి ఉంది. సో ఫస్ట్ ఇక్కడ ఇంటూ ప్రెస్ చేసి ఆ కలర్ తీసేయండి. తీసేసిన తర్వాత న్యూ పైన ప్రెస్ చేసి కొత్త కలర్ క్రియేట్ చేయండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో. ఇప్పుడు బేస్ కలర్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కలర్ని ఇవ్వండి. సో చూసారు కదా. సో మనం ఈ విధంగా డిఫరెంట్ పోర్షన్స్కి డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలి, వాటిని సపరేట్ చేయాలి. సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఆ ఫేసెస్ని కానీ వాటిని ఆ జామెట్రీని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో పీ ప్రెస్ చేసి సపరేట్ బై సెలెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు డైరెక్ట్గా ట్యాప్ ప్రెస్ చేయండి. మీరు ఏది ప్రెస్ చేసినా ప్రాపర్గా సపరేట్ అవ్వదు. ఓకే, మీరు సపరేట్ బై సెలెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేస్తే మీరు ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేస్తారు. అప్పుడు మీకు ప్రాపర్గా సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయిపోయిన తర్వాత మీరు వాటికి వేరే కలర్స్ని లేదా వేరే మెటీరియల్స్ని అప్లై చేసుకోవచ్చు. మేబీ ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి పర్పుల్ అని చెప్పి పేరు పెడతా. సో అర్థమైంది కదా మీకు బ్లెండర్లో సింపుల్గా కలర్స్ని ఏ విధంగా అప్లై చేయాలనేది. అండ్ మీకు లైట్స్ కావాలనుకోండి, ఇప్పుడు మనకు పాయింట్ సోర్స్ లైట్ ఉంది, ఒకవేళ డిఫరెంట్ లైట్స్ కావాలనుకోండి షిఫ్ట్ ప్రెస్ చేసి లైట్లోకి వెళ్ళి సన్ని సెలెక్ట్ చేస్తాను. సో డైరెక్ట్గా నేను సూర్యుని తీసుకొని వస్తున్నాను. అండ్ డైరెక్షన్ మీరు టేబుల్ పైన లైట్ పడాలనుకుంటే ఈ డాట్ పైన క్లిక్ చేసి డైరెక్షన్ని మీరు ఈ విధంగా పెట్టండి. సో ఇప్పుడు ఒక సన్ రైస్ అనేవి మనకి టేబుల్స్ పైన అయితే పడతాయి. సో ఈ చాప్టర్ అయితే ఇంతే మీకు అర్థమైందని అనుకుంటాను. సో నెక్స్ట్ చాప్టర్లో మీకు రెండరింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను.